దాని మీద, అలాగే మన ఎనర్జీని ఎలా దొంగిలించబడుతుంది మన వ్యవహారాల్లోనూ, మన ఆలోచనలోనూ, మన డైలీ మన రొటీన్ జీవితంలో ఎలా వేస్ట్ చేసుకుంటున్నాం అనే దాని మీద మాట్లాడుకున్నామండి. మరి రోజు జూమ్‌కి అందరూ వస్తున్నారు. మరి జూమ్‌లో ప్రతి ఒక్కరు ఈ జూమ్ ద్వారా నేను ఇది నేర్చుకున్నానండి, ఇది ఆచరించానండి. నేను ఇది ఆచరించగలుగుతున్నాను డైలీ 3 అవర్స్ మెడిటేషన్ వల్ల, ఈ సాంగత్యం వల్ల అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైనా ఇద్దరు మాట్లాడండి. అర్థమవుతుందండి? అర్థమైంది మేడం. అదే మేము కొత్త ఈ మాట. జూమ్‌లోకి రావడం వల్ల అందరూ మాట్లాడాలండి ఈవేళ, అందరూ మాట్లాడాలి. చెప్పండి. నేను జూమ్ లో ఉండేదాన్ని కదండి. ఈ మధ్య ఆ! ఎనర్జీ ఎక్కువైందని ఆ అదే మెడిటేషన్ అయ్యాక 5:30 వరకు ఉండి మళ్ళీ మంచం మీద అలా వాలేసరికి జూమ్ మిస్ అయిపోతాం. మొన్న ఎందుకో అనిపించింది. ఎవరు సూర్యకుమారి గారు అన్నారు, కొంచెం ఎరుకు తెచ్చుకోండి ఈ జూమ్ లోకి రావాలంటే అన్నారు. నాకు ఆ మాట ఎందుకో లోనకెళ్ళిందనమాట అండి. అవును కదా! నేను చేస్తున్నాను, మత్తుగా ఉందని పడుకుని పోతున్నాను. ఇలా సజ్జన సాంగత్యం మిస్ అవుతున్నాను కదా పొద్దుటేని అని నేను మళ్ళీ ఎరుకు తెచ్చుకొని ఒక 2 రోజుల నుంచి తొందరగా లెగిసి ఇలా కూర్చుంటే మత్తుగా ఉంటదని లేసి బ్రష్ చేసుకొని వచ్చి జూమ్‌లో కూర్చుంటున్నాననమాట. అంటే ఆ సజ్జన సాంగత్యంలో ఉండాలి. అంటే ఆ యాక్టివ్‌నెస్ మనకి చాలా బావుంటుంది అనేది నాకు అర్థమైందండి. థాంక్ యూ అండి. వెరీ గుడ్. వెరీ గుడ్. సీత గారు గట్టిగా చప్పట్లు కొడదామండి. సద్దిన సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్‌లో. అందరితో ఆ సాంగత్యంతోనే అది ఒక ఎనర్జీ అండి. సద్దిన సాంగత్యం అనేది మనం ఏదో అందరి అనుభవాలు వింటున్నాం అని కాదు. అదొక శక్తి. అది శక్తిపాతమే నిజంగా సజ్జన సాంగత్యం. పత్రిజీ అయితే కరోనా టైంలో ధ్యానం తర్వాత ముందు సజ్జన సాంగత్యం చేయండి అని చెప్పేవారు. ఫోన్ల ద్వారా, మనం జూముల ద్వారా సజ్జన సాంగత్యం చేసేవాళ్ళం. కాబట్టి ఏది మిస్ అయినా మనకేదో లోటుగానే ఉంటుంది. అంటే ఈ 4 ధ్యానం, సద్దిన సాంగత్యం, స్వాధ్యాయం, గురువు సాంగత్యం అనేది డైలీ రొటీన్‌లో కంపల్సరీ అయిపోవాలండి. అయితేనే మనం హెల్తీగా ఉంటాం. మన లోపల ఆ ఆత్మబలం అనేది పెరుగుతూ ఉంటది. ఎప్పుడు ఆత్మ బలం అనేది పెరుగుద్దండి. దేని ద్వారా పెరుగుద్ది? ధ్యానం ద్వారా, ఈ 4 సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ద్వారా. ఆత్మ బలానికి ఆత్మకి బలం ఎప్పుడైతే మనం ఇవ్వలేదో మన ఆలోచన డౌన్ అవుతుంటాయి. మన మాటలు ఎక్కడో లీక్ అవుతుంటాయి. మన వ్యవహారంలో తేడా ఉంటది. అది అందరికీ ఎవరికాళ్ళు గమనించుకోవాల్సిందే అండి ప్రతి ఒక్కళ్ళు కూడా. కాబట్టి మనం చూడండి, ఎప్పుడైనా ఎనర్జీ కొంచెం ఎక్కువగా ఉన్నా ఒక్కో చోటకెళ్తాం. అక్కడ ఏంటంటే అతిగా మాట్లాడేస్తా ఉంటాం. అక్కడ సంబంధం ఉండదు. ఆళ్ళేమీ అడగరు. కానీ అతిగా ఆలోచించేస్తాం, అతిగా మాట్లాడేస్తాం. దీనివల్ల కూడా మన ఎనర్జీ అంతా దొంగిలించబడతదండి. అంటే అవతల వాళ్ళకి అడగకుండా మనం ఏదైనా చెప్పినా, కానీ చెప్పిందే 10 సార్లు చెప్పినా, అలాగే సందర్భం లేకుండా మాట్లాడినా, మన ఆలోచనల్లో అది ఆ ఎనర్జీ అనేది మనం మిస్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఇక్కడ ఎంతవరకు సంపాదించుకుంటున్నాం, తెల్లవారుజామున 3 గంటలు మెడిటేషన్ చేస్తున్నాం, స్వాధ్యాయం చేస్తున్నాం, సజ్జన సాంగత్యం చేస్తున్నాం. కానీ ఈ ఎనర్జీనంతా మనం ఆ రోజంతా ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు దాన్ని కూడా కొంచెం గమనించుకుని ఎరుకుతో ఉంచుకుంటే ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్తామండి. ఒకటి, అతిగా ఆలోచించడం. ఏ విషయాన్నైనా సరే, ఇప్పుడు ఒక పనుందండి, దీన్నెలా చెయ్యాలి అని అనుకుని అక్కడితో వదిలేయాలి. పదే పదే టెన్షన్ పడిపోయి ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలని ఎక్కువగా అతిగా ఆలోచించేస్తూ ఉంటాం ప్రతి చిన్న విషయానికి భౌతికంగా కూడా. ఏమన్నా డబ్బులు తక్కువైనా సరే, లేకపోతే ఇంట్లో సంబ వ్యవహారాల్లో గానీ, ఏదైనా సరే ఓకే. ఇదా? దీనికి సొల్యూషన్ ఏంటి? ఓహో! ఇది ఇలా చేస్తే అది అవుతది గదా! అని ప్రతీదీ కూడా పెద్దగా ఉండేది సింపుల్ వేస్ చేసి ఆలోచించడము, సింపుల్‌గా మాట్లాడడము, ఇవనేది మనకి డైలీ రొటీన్ జీవితంలో అలవర్చుకోవాలండి. కాబట్టి మన ఎనర్జీ ఎక్కడ మిస్ అవుతుందంటే, అతిగా ఆలోచించడం వల్ల మిస్ అవుతుంది, దొంగిలించబడుతుంది. అలాగే మనం ఎక్కువగా మాట్లాడడం వల్ల అనవసరంగా టాపిక్ సందర్భం లేకుండా ఇద్దరు మాట్లాడినప్పుడు అందులో దూరుతా ఉంటాం. నంబర్ 1 పాయింట్, అతిగా ఆలోచించడం వల్ల ఎనర్జీ మనకి మిస్ చేసుకుంటున్నాం. నెక్స్ట్, ఇతర ఆలోచనలలో మనం జోక్యం చేసుకుంటూ ఉంటాం. ఇతరులు ఏదో ఒక మాట్లాడుతూ ఉంటారు. మధ్యలో సడెన్‌గా ఎళ్ళిపోయి, "అహా! అది అలా కాదు, ఇలాగని" అంటాం.
ఇది కూడా ఎనర్జీ. అంటే మనం ఎనర్జీని ఎంతో తీసుకుంటున్నాం. కానీ ఎక్కడెక్కడ మిస్ చేసుకుంటున్నాం అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్లు కూడా రోజు డైలీ ఫామ్‌లో మనం అనుకోవాలి. ఇతర ఆలోచనలో దూరటం వల్ల, ఇతర ఆలోచనలు మనం వెళ్లి మధ్యలో దూరటం వల్ల మన ఎనర్జీ మిస్ చేసుకుంటున్నాం. వాళ్ళిద్దరూ వచ్చి నిన్నేదైనా అడిగితే నువ్వు చెప్పాలి తప్ప, ఇద్దరు టాపిక్‌లో మాట్లాడుకున్నప్పుడు మూడో వ్యక్తి అందులో ఎంటర్ అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళ సందర్భంలో అవునండి నాకు ఇలాగే అయిందండి. అవునండి నేను ఇంతేనండి. నిన్నడిగారా? ఒక మాస్టరీ అంటే ఒక కామన్ సెన్స్. ఆ మాస్టరీ ఎలా ఉండాలంటే ఏదైనా నిన్నడిగినప్పుడు నీవు సమాధానం చెప్పాలి. ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు నువ్వు వినాలి. ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మనం వినాలండి. విని వాళ్ళు నిన్ను క్వెషన్ ఏసినప్పుడు అప్పుడు నీ ఎక్స్‌పీరియన్స్ చెప్పాలి. నీ అనుభవం అవునండి నాకు ఇలా అయిపోయిందండి. అవునండి నేను ఇంతేనండి. అలాగా ఎవరైనా భౌతికంగా చూస్తే ఎవరైనా ఏదైనా మాట్లాడుకుని ఇబ్బందిలో ఉన్నారనుకోండి, మనం వెళ్ళిపోయి సొల్యూషన్ ఇచ్చేత్తాం. అలా కాదు ఇలాగని. నిన్ను అడిగినప్పుడు నువ్వు సొల్యూషన్ ఇవ్వాలి. నాకు ఈ సమస్య వచ్చిందండి. నా నా ఇది ప్రాబ్లమ్. మీరేమన్నా సలహా ఇవ్వగలరా అన్నప్పుడు, అప్పుడు మనం దాన్ని మాట్లాడాల. అప్పుడు మనం మన అనిపించింది మనకేది జ్ఞానం ఉందో అది చెప్పాలి. కాబట్టి ఇద్దరు వ్యక్తులు మధ్యలో ఎప్పుడూ మనం దూరకూడదండి. ఇది నిజంగా పత్రి సారు ఈ విషయంలో నిజంగా ఎంత ఎలక్ట్‌గా ఉండేవారండి. ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకడు గాని ఊ, ఆ అన్నాడంటే ఆడు చచ్చాడనమాట. ఆడి చెంప దవడ పేలిపోయేది. లేపోతే గట్టిగా తిట్టేసేవారనమాట. అంటే ఎందుకు అలాగా పత్రిజీ కొత్తలో వచ్చినప్పుడు ఎందుకలా అరుస్తున్నారు? ఆవిడేదో చెప్పాలనుకుంది గదా! ఆళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అని అనిపించేది. కానీ తర్వాత తెలిసేదండి. ఓహో! ఇంత ఎనర్జీని మనం పోగొట్టుకుంటున్నామా? ఇంత ఎనర్జీని మిస్ చేసుకుంటున్నాం మనం మాటల ద్వారా అని పత్రిజీని డైరెక్ట్‌గా ఆయన మాటల్లో గాని, ఆయన చేతల్లో గాని గమనిస్తే ఎప్పుడు ఇదే వాక్కు గురించే 10 సార్లు చెప్తుండేవారు. అనవసరంగా నువ్వు ఇద్దరి విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఒకరు మాట్లాడినప్పుడు వాళ్ళ మాట పూర్తిగా అయిన తర్వాత నువ్వు మాట్లాడాలి. ఇద్దరు మాట్లాడేటప్పుడు నువ్వు మధ్యలో దూరకూడదు. ఇవన్నీ కూడా మాస్టరీలండి. ఎంత ధ్యానం చేసినా, ఎంత సీనియర్‌లైనా, ఎంత ఇదైనా సరే, ఈ కామన్ సెన్స్‌లు పాటించకపోతే అక్కడ మళ్ళీ జీరోయే. ప్రతి విషయంలో కూడా మనం అది గమనించుకోవాలి. తర్వాత ఇంకో విషయం, ఇంకో పాయింట్ అంటే మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ప్రయత్నించడం. మనల్ని మనం నిరూపించేసుకుందామని ఎవరో ఏదో అంటారు. మీరు ఇలాగ సరిగ్గా చేయలేదనో, లేతే సంథింగ్ ఏదో ఒక కామెంట్ చేస్తారు. ఇంకంతే నేను అది కాదు అని నిరూపించుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేసేస్తామండి. నువ్వు నిజంగా తప్పు చేయలేదు. నువ్వు ఆ తప్పు చేయలేదు. కానీ ఎవరో నువ్వు ఆ తప్పు చేసావని చెప్పారు. చెప్పినప్పుడు అవునా! ఓహో! అలా అనుకున్నారా? అని అది లైట్‌గా వదిలేయాలి. అంతేగాని దాన్ని నిరూపించుకోవడానికి గంటలు దాని కోసం మాట్లాడి, నేను అలా కాదు, నేను ఇలా కాదు, నువ్వు అలా కాదు, అలా కాదని నిరూపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసేస్తామండి. నేను గొప్పగా ధ్యానం చేస్తున్నాను. మళ్ళీ అందులో నేను ఇన్ని గంటలు చేస్తున్నాను. ఓకే. నువ్వు చేస్తున్నావు వెరీ గుడ్. కానీ ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా ఆ స్థాయిలో ఉంటే ఆ సుగంధమే నువ్వు అనుకోకుండా అది ప్రకంపనాలుగా అందరికీ చేరుతది. నువ్వేమి నిరూపించుకోని అవసరం లేదు. ఎవరైనా నా దగ్గరకొచ్చి ఏవండీ మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని మిస్‌యూజ్ చేసుకుంటున్నారండి. మీరు ఇలా అనకపోయినా ఇలా అన్నారని అనుకుంటున్నారండి అంటే, అవునా! ఓకే. అలా అనుకుంటున్నారా? సర్లే ఓకే. అని ఎప్పుడైతే మనం వదిలేస్తామో మన ఎనర్జీ మన దగ్గరే ఉంటుంది. పత్రి సార్ అనేవారండి. ఒక వ్యక్తి నిన్ను తిట్టాడనుకోండి, ఆ తిట్టింది నువ్వు తీసుకున్నప్పుడే నీకు కర్మ అనేది ఏర్పడుతుంది. లేతే తిట్టడం వల్ల కర్మ అనేది లేదనేవారు ఒక సందర్భంలో పత్రిజీ. ఆ వీడియో కూడా ఉంది. మన గ్రూపుల్లో పెడతానండి. అంటే ఒక వ్యక్తి తిట్టింది తీసుకోవడం నీ కర్మ. తీసుకోకుండా ఉంటే అక్కడ ఏ కర్మ లేదు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. బుద్ధుడు ఆహ్, ఇంత లావుగా ఉండి, ఇంత ఎత్తడుగా ఉండి, ఇంత లావుగా ఉండి నువ్వు అది సిగ్గు లేదు, భిక్షాటన చేసుకుంటున్నావు, ఇంత శరీరం ఉందా నీకు, పని చేసుకోవడం తెలీదా అని అందరూ ఉమ్మేసి తిట్టేవారంట. కానీ బుద్ధుడు ఎప్పుడూ చలించలేదంట. చలించకుండా నవ్వుకుంటూ ఎళ్ళిపోతే శిష్యుడు అన్నాడట, "ఎందుకండి మీకు ఆళ్ళు అలా తిడుతుంటే మీరు సమాధానం చెప్పరేటి?" అని పక్కనున్న శిష్యుడంటే అప్పుడు నవ్వాడట బుద్ధుడు. "అవి నేను తీసుకుంటే గదా నాయి, నేను తీసుకోలేదు కాబట్టి అవి ఆళ్ళయి" అని.
కానీ ఈ విషయంలో మనం ప్రతిదీ కూడా మనం ఏది చేసినా సరే నిరూపించుకోవడానికి ఎక్కడా ట్రై చేయకూడదు. నువ్వు చేసే పని ప్యూర్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎలా? మనస వాచ కర్మణ. ప్రతిదీ మనస వాచ కర్మ 3 ఒకటయ్యి గురువు మీద నమ్మకం ఉంచి ఆ గురువు యొక్క పని నువ్వు చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎవరికి నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు మంచిగా కనబడతాం, ఒకళ్ళు చెడ్డగా కనబడతాం, ఒకళ్ళకి నచ్చం. అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. ఎవరి స్థితి వాళ్ళది, ఎవరి స్థితిలో వాళ్ళు గొప్పవాళ్ళు. మనం మనం నచ్చలేదు అంటే ఓహో ఇంకా మన కోసం ఇంకా అవగాహన లేదనమాట. అక్కడ అవగాహన లోపమే తప్ప ఒక వ్యక్తి నచ్చలేదు నచ్చకపోవడానికి అనేది రీజన్ అంటూ ఏమీ లేదండి. అంతా ఒకటే అని చెప్తారు పత్రి సార్. అవునా కదా? కాబట్టి ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం నిరూపించుకోవడానికి తాపత్రయపడకూడదు. ఆరాడి పడకూడదు. యెస్. అలా అనుకుంటున్నారా? అయితే ఓకే. ఇలా అనుకుంటున్నారా? అయితే ఓకే. ఏదన్నా ఓకే అనే స్థితిలో ఉన్నామంటే ఇంక నిత్య ఆనందం అనమాట. నిత్య బ్రహ్మానందం అనమాట. మనం ధ్యానం చేసినప్పుడే ఏదో తెలియని తత్వం ఆనందంలో ఉండడం కాదండి. నిత్యం కళ్ళు తెరిచి నువ్వు కూర్చున్నా సరే అదే ఆనంద స్థితిలో ఉండటం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఇదో ప్రాక్టికల్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా మనం డైలీ రొటీన్ లైఫ్‌లో ఈరోజు ఏ క్షణంలో నేను ఇలా ఉన్నాను, ఏ క్షణంలో లేను అనేది మనం గమనించుకోవాలి. ఇలా మనం ఎన్ని క్లాసులు విన్నా ఇవన్నీ ఆచరించకపోతే మనం ఎక్కడున్నా గొంగలి అక్కడే ఉంటుందండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇతరులను నియంత్రించడం అనేది ఎనర్జీకి ఇతరులను నియంత్రించకూడదండి. వాడది చేస్తానన్నాడా చేసేయి ఓకే. వెళ్ళు. ఇంట్లో చూడండి పిల్లల్ని నియంత్రిస్తాం. భర్తని నియంత్రిస్తాం. నియంత్రించినప్పుడల్లా ఒక్కసారి మీరు గమనించుకోండి. మీ లోపల ఒక రకమైన బాధ, ఒక రకమైన టెన్షను, ఒక రకమైన దుఃఖం, ఒక రకమైన కోపం ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయి? ఒక వ్యక్తిని నియంత్రించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయి. అవునా కాదా? ఒరేయ్! నువ్వు ఆ పని చేయొద్దురా, నువ్వు ఇదే చెయ్యరా, నువ్వు స్కూల్‌కెళ్ళట్లేదు, నువ్వు హోంవర్క్‌లు పొద్దున్న సాయంత్రం దాకా చెయ్యాలి అని వాళ్ళను నియంత్రించేస్తూ ఉంటాం. అలా నా భర్త ఇలా వింటే బావుండును, ఇలా పని చేస్తే బావుండు అని అది నియంత్రించేస్తూ ఉంటాం. ఆడవాళ్ళకి ఎక్కువ ఇది చాలా ఇదండి. ఎందుకంటే ఇంటికి దేవత ఇల్లాలు అంటారు అది కరెక్టే. కానీ చెప్పాలి గానీ ఏది నియంత్రించకూడదండి. ఇది చేద్దాం అనుకుంటున్నారా? అలాగే చేయండి. మీకన్నా నాకెక్కువ తెలుసా? అని అనుకోండి లోపల ఎంత హాయిగా ఉందో. ఎందుకు చెయ్యాలి? ఎలా చేయాలి? అదేంటి నాకు చెప్పలేదు, నీకు చెప్పలేదు. ఇలా ఆలోచించండి. మీ లోపల ఎలా ఉందో. అవునా కాదా? ఎందుకని ఈ 2 ఆలోచనలకి ఎంత ఎనర్జీ తేడా ఉందో మన లోపల. ఈ 2 ఆలోచనలకి మన లోపల ఎంత ఆలోచనలో తేడా ఉంటది. వెంటనే నీరసం వచ్చేద్ది, టెన్షన్ వచ్చేద్ది. అంతే నువ్వు పొద్దునుంచి చేసిన ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సంఘం ఔట్. కాబట్టి ఇతర వ్యక్తుల్ని ఎవరిని మనం నియంత్రించకూడదు అనేది ప్రతి ఒక్కరు ఏదైనా విషయం ఉంటే చెప్పి వదిలేయాలి. బాబు ఇది చేస్తే ఇది, ఇది చేస్తే ఇది, ఇలా చేస్తే మంచిగా ఉంటది, ఇలా చేస్తే ఇలా ఉంటది. అది నీ ఇష్టం అని ఎప్పుడైతే చాయిస్ వదిలేస్తామో ప్రతి వ్యక్తిని మనం హెల్తీగా ఉంటామండి. మనం హెల్తీగా ఉంటాము. ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకి వెళ్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన చుట్టాలను గాని, మన చుట్టుపక్కలోళ్ళని గాని ఎవరినైనా సరే మనం ఫంక్షన్‌కే వెళ్తా ఉంటాం. వాళ్ళు మాంసాహారం తింటారు. ధ్యానం చేయరు. కానీ వెళ్ళినప్పుడు ఒకసారి చెప్తాం. ఇలా ధ్యానం చేయండి, శాకాహారం తినండి చాలా బావుంటదని. అన్ వాళ్ళు వాదనేస్తారా? ఏంటి గాడిగుడ్డు శాకాహారం తింటే ఏముంది? ఆ మొక్కకు లేదా ప్రాణం అని ఒక రకమైన డిస్కషన్‌లో లేపుతారు. అవునా అండి? ఓకే. థాంక్ యూ. లేసొచ్చేయాలి. దానివల్ల అక్కడ వాదించి నీ ఎనర్జీ అంతా అవతలోడు లాగేసుకుంటాడండి. ఇవన్నీ ఎనర్జీ దొంగలు అంటారు. ఈ ఈ సిస్టాలన్నీ కూడా ఎనర్జీ దొంగలు. ఎందుకు తెలియకుండా అవతలోళ్ళు కి ఇదైపోద్దనమాట. కాబట్టి ఎక్కడ ఏదైనా ఏదొచ్చినా సరే అనా వితండవాదం కూడా చేయకూడదండి. చెప్పడం ధర్మం. ఓ 2, 3 సార్లు అలా కాదండి ఇలా. ఇంక వినలేని స్థితిలో వాదన అనేది వచ్చిందంటే అది వినే స్థితి కాదు. వెంటనే మీరు పసిగట్టాలి. ఓహో! ఇది వాదించే క్యాండిడేట్ గాని వినే క్యాండిడేట్ కాదు. అవునా? ఓకే. నీకెప్పుడు కావాలంటే అప్పుడు చెయ్యి బాబు. యెస్ అని మనం అక్కడి నుంచి పక్కకొచ్చేయాలి.
ఆ ఫామ్ లోంచి బయటకు వచ్చేయాలి. ఎప్పుడైతే బయటకు వచ్చామో మన స్థితి మనం ఎనర్జీ మన ఎనర్జీ మనకి ఎనర్జీ వేస్ట్ అవ్వదన్నమాట. కాబట్టి అనవసరంగా కూడా ఎక్కడ కూడా ఎవరిని నియంత్రించడం కానీ, వాదించడం కానీ, డిస్కషన్లో కానీ మొన్న ఒక ప్రోగ్రాంలో అన్నమాట, యోగా డే రోజున ఒక ఆవిడ యోగా టీచర్, ఒక ఆవిడ మెడిటేటర్. వీళ్ళిద్దరు కూడా ఈ యోగా టీచర్ అంటుంది యోగా చాలా గొప్పది అంటుంది. మన మెడిటేటర్ ఆవిడ అంటుంది ఆ యోగా ఏముంది, ధ్యానం యోగా కన్నా గొప్పది ధ్యానం అని చెప్తున్నారు. బాగా చెప్తుంది ఈవిడి, బాగా చెప్తుంది ఆవిడ, బాగా చెప్తుంది. ధ్యానంలో కూర్చోవాలంటే కాస్త యోగా చేస్తేనే ఇంకా డీప్గా వెళ్తామని ఈవిడ మాట ఈవిడింటలేదు, ఈవిడ మాట ఈవిడింటలేదు. అలా ఒక అరగంట 45 నిమిషాలు వాదన సాగిపోతుంది. వాళ్ళిద్దరు డిస్కషను ఎదురుగా ఉన్న మాకు ఆ వేవ్స్ అన్నమాట, ఆ సరికాని వేవ్స్, ఆ డిస్కషన్ సంబంధించింది కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ అండి. మీరు గమనించండి, ఎక్కడైనా ఇద్దరు డిస్కషన్ అవుతున్నప్పుడు అక్కడ ఒక్కసారి మీరు నిలబడి గమనించండి, ఆ వైబ్రేషన్ అనేది టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా వెంటనే విని 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 ఇంకా ఆ వైబ్రేషన్లు తట్టుకోలేక గట్టిగా ఒక్క కేకేసాను. అసలు ఏంటి, ఏమన్నా కామన్ సెన్స్ ఉందా, అసలు మాస్టర్సా మీరు అని ఆవిడ గట్టిగా మీ యోగా మీకు గొప్ప, వెరీ గుడ్, మీరు వెళ్ళి వర్క్ చేయండి, మీ ధ్యానం మీకు గొప్పది. ఇంకా వినలేనప్పుడు మనం సైడ్ అయిపోవాలండి, వాదించకూడదు. కానీ ఆ ఒక్క గంట కూడా నలిగిపోయాం. ఒక ఇద్దరు డిస్కషన్లో ఎంత దారుణం ఉంటుందా అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నామండి. కాబట్టి ఎక్కడ కూడా మనం అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయకూడదు. చూడండి, ఇద్దరు డిస్కషన్ వల్ల మూడో వ్యక్తి ఇబ్బంది పడ్డాడా లేదా? మూడో ఇంటి అక్కడ ఇంకో ఇద్దరు ఉన్నారు. కాబట్టి మనం ఏదైనా అంటే ఇంచక పత్రిసారి చూడండి ఒకే మాటలో చెప్పేవారు, ధ్యానం చేయి, శాఖాన్ని నేను, అంతే. అంతకు మించి వాగాడో ఇంకా ఆడిని దరిదాపులు కూడా ఆడ ఆలోచన తేడా ఉన్నాయంటే ఆ గుమ్మంలోంచి అవుట్ అని చెప్పేవారు. నేను అనుకున్నాను అదేంటండి, అలా అటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళని కొంచెం పత్రిసారి లోపల పిలిచి కొంచెం సెకండ్ అవటమో, లేకపోతే వాళ్ళకి ఏదో గైడెన్స్ ఇస్తే ఇంచక్క వాళ్ళు ముందుకు వస్తారు కదా అనుకునేదాన్ని. ఆ తర్వాత అర్థమైంది, అమ్మ పత్రిజీ బ్రహ్మర్షి అంటే ఇదే స్థితి. ఆయన ఉన్నతంగా ఎదగాలి అంటే ఎక్కడెక్కడ కట్ చేయాలి, ఎక్కడెక్కడ మాట్లాడాలి, ఎక్కడైతే ఉండాలి, ఇదంతా కూడా ఒక బ్రహ్మర్షి తత్వానికి ఒక ఎన్లైట్మెంట్ మాస్టర్ యొక్క వర్క్ ఎలా ఉంటుందా అనేది మరి పత్రిజీయే రోల్ మోడల్ అండి. ఈ అన్ని విషయాలు మాకు ఎప్పుడు చెప్తూనే ఉండేవారు. ఈ అన్ని విషయాలు ప్రతి చోట ఏ క్లాస్కి వెళ్ళినా ఈ విషయం ఏదో టాపిక్లో ఈ మాట తీసుకొచ్చేవారు అనమాట. తర్వాత అనవసరమైన మాట మాట్లాడకూడదు. నెక్స్ట్ పాయింట్, అనవసరమైన మాటలు అంటే మేడం అక్కడ ఒక్క ఒక నిమిషం కొంచెం అక్కడ సెల్ సంబంధం లేదు. ఆ మాటలు ఎలా ఉంటుందంటే అక్కడ సంబంధం ఉండదు. సంబంధం లేని వ్యవహారం ఆ ఇద్దరు టాపిక్ చేస్తారు. అసలు మాట్లాడుతుంది ఒకదాని మీద, కానీ సంబంధం లేని వేరే వేరే టాపిక్ మధ్యలో మాట్లాడుతూ ఉంటాం అనమాట. అలాగా అక్కడ పరిస్థితి బట్టి, అక్కడ సిచ్యువేషన్ బట్టి నువ్వేం మాట్లాడాలి అనేది అక్కడ ఆలోచించుకుని అప్పుడు అది మాట్లాడాలి. ఈ పరిస్థితిలో ఇప్పుడు నేనేం మాట్లాడాలి, ఓకే ఇక్కడ ఇలా జరుగుతుంది కాబట్టి నా వంతు నేను ఇది మాట్లాడితే వీళ్ళకి ఉపయోగపడుతుంది అన్నప్పుడు అది నువ్వు మాట్లాడాలి. అనవసరంగా నాకు తెలుసు కదా అని మాట్లాడుకుంటూ అది ఇది 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 ఎవరైనా నీ కోసం నిన్ను అడిగినప్పుడు ఏమండి ధ్యానం అంటే ఏంటి అన్నప్పుడు ధ్యానం కోసం చెప్పాలి. ఏమంటే చక్రాలు అంటే ఏంటండి, మొత్తం మనం అన్ని పెడతాం చెట్ట. ఆడు వినటానికి సిద్ధంగా ఉన్నాడా లేదా, ఆ స్థితి ఉందా లేదా అని చెప్పి చూడండి. మన ఏ విషయంకైనా సరే మన స్థితి బట్టే మన డాక్టర్ మందిస్తాడు, అవునా కదా? టెంపరేచర్ కానీ మన అనారోగ్యంగా ఏదైనా హాస్పిటల్కి వెళ్తే నీ స్థితి బట్టి ట్యాబ్లెట్ ఇస్తాడు, కానీ ట్యాబ్లెట్ ఉన్నాయి కదా అని అన్ని ఇచ్చాడు కదా. కాబట్టి అక్కడ ఏది అవసరం, ఏది ఇస్తే అక్కడ అద్భుతంగా వాళ్ళ జీవితం ధన్యమవుతుందో అటువంటి వాక్కులు మనం మాట్లాడేది అనవసరమైన మాటలు భౌతికమైన విషయాలు అస్సలు మాట్లాడకూడదు. ఇవన్నీ ఆధ్యాత్మికంగా మనం అలవాటు చేసుకోవాలి. భౌతికంలో అయితే అవసరమైతేనే మాట్లాడు. చూడండి, అందుకే పత్రిజీ మౌనం మౌనం అని పెట్టారు. మౌనం ఎందుకంటే మౌనం చేస్తే మనం ఎన్ని మాటలు వృధా చేసామనేది తెలుస్తూ ఉంటది. ఒక్కో రోజు మౌనం ఉంటాం కదండి, ఆ రోజు చూడండి ఏదో నోరంతా నొప్పి పట్టేస్తుంది. ఒక రకమైన స్టార్టింగ్లో నాకు కొత్తలో అయితే
ఫస్ట్ మౌనం చేసేటప్పుడైతే దవడలు లాగేసండి ఒక రకమైన నీరసం వచ్చేసేది. ఇదేంటి మౌనం చేస్తే నీరసం వస్తుందేంటి? మౌనం చేస్తే నీరసం వస్తుందండి అంటే, మనం అంత మాట్లాడే వాళ్ళం అనమాట. తర్వాత తెలిసింది. అంత మాట్లాడి, మాట్లాడి ఒకేసారి మౌనం చేయగానే అలా అనిపించింది. కానీ తర్వాత ఒక తెలియని ఆనందం, ఒక తెలియని ప్రశాంతత, ఒక డిటాచ్‌మెంట్. అంటే ఇంట్లో మౌనం ఉన్నామనుకోండి, ఆ డిటాచ్‌మెంట్ అంటే ఏంటో తెలుస్తది. మనం మౌనంగా ఉన్నామంటే ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు. మననేమి అడగరు. అప్పుడు ఆల్రెడీ నువ్వు డిటాచ్‌మెంట్‌లో ఉంటావు. అవునా కాదండి? నిన్నెవరు ఏమి అడగరు. మౌనం గదా అని ఎవరు ఏమి అడగరు. ఎవరి పనులు ఆళ్ళు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ డిటాచ్‌మెంట్ అంటే ఏంటో తెలిసింది మౌనంలో. ఆ సాక్షితత్వం అంటే ఏంటో తెలుసుకున్నాను మౌనంలో. అంటే ఒక్క మౌనంలో ఎన్నో ఎక్స్‌పీరియన్స్‌లు పొందొచ్చండి. అప్పటిదాకా తెల్లారి లేసి నేనే అన్నీ అందించి పెట్టడం, చేయడం, అమ్మ అది ఇది, అమ్మ ఇది ఇది అది అనేవారు. ఇంక హాయిగా ఉండేది. మౌనంగా పెట్టుకోగానే ఎవరు నన్ను అడిగేవారు కాదు. ఓహ్! మమ్మీ ఇవాళ మౌనం డిస్టర్బ్ చేయకూడదు. హ్యాపీగా బుక్స్ చదువుకుని ఆళ్ళే పని చేసుకునేవారు, ఆళ్ళే వడ్డించుకునేవారు, ఆళ్ళే తినేవారు. ఓహో! సంసారంలో తామరాకు మీద నీటి బొట్టు అంటే ఇది కూడానేమో. ఈ డిటాచ్‌మెంట్‌లో ఇది డిటాచ్‌మెంట్ ఏమో అని అది చూసి చాలా చాలా ఎంజాయ్ చేసేదాన్నండి. అంటే పత్రిజీ చెప్పిన ప్రతి దాంట్లోనూ ఈ 3 ఉంటాయి గమనించండి. పత్రిజీ చెప్పిన ప్రతి పాయింట్‌లోనూ ఆ మౌనం యొక్క గొప్పతనంలో సాక్షితత్వం ఉంటది. అలాగే మన ఎనర్జీ పెరుగుద్ది. ఏదో తెలియని ఆనందం ఉంటది. ఎటువంటియి ఇచ్చారండి. ఒక భగవద్గీతనంతా పిండేసి పత్రిజీ మరి ఇటువంటి గొప్ప విషయాలన్నీ మన దగ్గర తీసుకొచ్చారు. తర్వాత స్వ అనుభవం సహజ స్థితిని విరుద్ధంగా ఎప్పుడు మాట్లాడకూడదు. అంటే ఏంటంటే, ఎప్పుడు మనం అనుకుంటాం మన స్థితి ఒకటే. ఏ అంటే ఏ స్థితి, బి అంటే బి స్థితి అని ఎప్పుడు మన సహజ స్థితిని మనం గౌరవించాలండి. చాలా మందిని చూస్తూ ఉంటాం. ఏవండీ నేను 2 గంటలు ధ్యానమే చేస్తానండి. 2 గంటలు ధ్యానం చేస్తానండి. స్వాధ్యాయం చేస్తానండి. అంతా అద్భుతంగా చేస్తానని చెప్తారు. వెంటనే ఇంకొకళ్ళు మీరు 2 గంటలైతే నేను 10 గంటలు చేస్తానండి. నిజంగా అక్కడ చెయ్యరు. కానీ అది అలాగా చెప్తే ఒక అలాగా చెప్తే నేనొక గొప్పగా అనిపించుకోవాలి అని ఉన్న సహజత్వాన్ని పక్కనెట్టేసి, లేని సహజత్వాన్ని తెచ్చుకొని నటిస్తూ ఉంటాము. అది చాలా డేంజర్ అండి. ఎవరి సహజత్వంలో వాళ్ళుండాలి. మనమంతా బ్రహ్మ ఋషులు అవ్వగలమండి? అవ్వుతూ ఉన్నాము. అయిపోయామా? పత్రిజీయే మనం మనమే. సూర్యకుమారి గారు స్థాయి నాకు రాదు. నా స్థాయి సూర్యకుమారి గారు. ఆవిడ సహజత్వం ఆవిడది. సీత గారి సహజత్వం సీత గారిది. లలిత గారి సహజత్వం లలిత గారిది. చూడండి పువ్వులు ఎన్ని రకాలున్నాయి. లిల్లీ పువ్వు సుగంధం లిల్లీ పువ్వుది. గులాబీ పువ్వు సుగంధం గులాబీ పువ్వుది. ఏ పువ్వు సుగంధం దానిది. కానీ నీ సుగంధంలో నువ్వెప్పుడు ఉండాలి. కానీ ఒకళ్ళతో ఎప్పుడు పోల్చుకుని నిన్ను నువ్వు నీ సహజత్వాన్ని నువ్వు కోల్పోకూడదు. ఈరోజు తప్పు చేశానంటే ఈరోజు నేను తప్పు చేశానండి. ఈరోజు నా వల్ల ఈ తప్పు జరిగింది. నాదే పొరపాటండి. అని ఒక సహజత్వం అనమాట. ఉన్నది ఉన్నట్టుగా, జరిగింది జరిగినట్టుగా ఎప్పుడైతే స్వీకరిస్తామో అది ధ్యాన స్థితి. అది కూడా మనం గంటలు గంటలు చేసే జ్ఞాన స్థితిలో ఎనర్జీ ఎలా వస్తదో మనం అలాగా ఉండటం వల్ల, ఆ సహజత్వంలో ఉండటం వల్ల మన ఎనర్జీ పెరుగుతూ ఉంటుందండి. ఎనర్జీ సంపాదించుకోవడం ఒకటే నేర్చుకుంటున్నాం. తెల్లవారుజామున లేస్తున్నాం, 3 గంటలు ధ్యానం చేస్తున్నాం, స్వాధ్యాయం చేస్తున్నాం, సజ్జన సాంగత్యం చేస్తున్నాం, గురువు సాంగత్యం చేస్తున్నాం. కానీ సంపాదించుకోవడం నేర్చుకున్నప్పుడు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. అవునా కాదండి? లేకపోతే కష్టపడి మీరు లేసి ఇంత సాధన చేసిందంతా వృధా అయిపోతుంది. కాబట్టి మన సహజత్వం ఎక్కడున్నా ఏం తెలిసినా ఏదైనా మాట్లాడమంటే నీకు తెలిసిందే మాట్లాడాలి. ఆవిడేదో చెప్పిందని ఆవిడది ఈవిడది కలిపేసి మనం చెప్తే నీ సహజత్వం కాదు. అది ఎవరికీ కూడా అందదు. నీకేమనిపిస్తుంది నీ అనుభవ జ్ఞానమే. నేను నా అనుభవం నీకు తెలుసుకున్నానండి. తెలుసుకున్నాను అని ఆ అనుభవమే చెప్పండి. ఆ అనుభవం కోసమే మాట్లాడండి. మీ సహజ స్థితిలో మీరుండండి. పత్రిజీ ఆయన సహజ స్థితిలో ఆయన ఉన్నాడు. కాబట్టే బ్రహ్మర్షి అయ్యాడు. గురువులందరూ ఎవరి సహజ స్థితిలో ఆళ్ళున్నారు. రమణ మహర్షి ఉన్నాడు. గోసి పెట్టుకుని ధ్యానంలో కూర్చునేవాడు. అయ్యో! ఎవరైనా ఏదైనా అనుకుంటారని ఆయనకి లేదు. ఎవరికో ఏదో నేను ఎందుకు పెట్టుకున్నాను గోసి అని నిరూపించుకోలేదు. ఆయన చెయ్యాలనుకున్నాడు. ధ్యానంలో కూర్చున్నాడు.
ఆయన స్థితిని ఆయన పొందాడు. నేను ఇంతే అనే స్థాయిలో వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. మనం కూడా మన సహజత్వంలో ఎప్పుడూ ఉండాలి. ఆ సహజత్వమే ఆరోగ్యము. ఆ సహజత్వమే బ్రహ్మానందము. ఆ సహజత్వమే శక్తి అండి, పవర్. కాబట్టి ఎప్పుడూ కూడా మరి ఈ 7 పాయింట్లు కూడా ప్రతి ఒక్కరూ ఆచరించడమే. నెంబర్ 1, అతిగా ఆలోచించకూడదు. ఏది ఆలోచనలు తగ్గించండి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఆలోచనలు మనలో సాధన చేసే కొద్ది తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయి అంటే యు ఆర్ కరెక్ట్. ఎక్కువగా అన్నిటిగా తగ్గుతున్నాయండి. ఆలోచించకండి. అది ఒక లిమిట్‌గా ఆలోచించండి. ఓహ్! ఈరోజు ప్రణాళిక ఇది. ఇలా ఇలా చేస్తే ఓకే అని అలా చేసుకెళ్ళిపోండి. కానీ అతిగా ఆలోచనలు బర్డెన్ పెట్టకండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే మీ ఆలోచనకి మీరే సృష్టికర్తలు. మీ జీవితానికి మీరే సృష్టికర్తలు. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తలు. నీ ఆలోచనకి మళ్ళీ సృష్టికర్త మనమే. ఎందుకంటే ఆ ఆలోచన ద్వారా నువ్వు సృష్టి చేసుకుంటున్నావు. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఏదో చిన్న నొప్పొస్తది. పక్కోళ్ళొస్తారు. "అయ్యయ్యో! కాలు నొప్పొచ్చిందండి. దానికండి కట్టు కట్టుకుంటే అండి తగ్గిపోద్దండి." ఇంకొక ఆవిడొస్తది. "ఆ! కట్టు కాదండి. దానికి నూనె రాస్తే తగ్గుద్దండి" అంటది ఒకావిడ. ఇంకో ఆవిడొస్తది. "అయ్య బాబోయ్! ఇది హాస్పిటల్‌కెళ్ళిపోవాలండి బాబు. ఇది అర్జెంట్‌గా చూపించుకోవాలండి బాబు. ఇలా డేంజర్" అని ఒకావిడ అంటది. ఈళ్ళ ముగ్గురు మాటల్లో నువ్వున్నప్పుడు ఇంకా అతిగా థింక్ చేసేస్తూ ఉంటావనమాట. అవునా! ఇది చేయించుకోకపోతే ఏంటి? అయ్యబాబోయ్! ఇలా వచ్చేసిందా నాకు నొప్పి? ఆళ్ళిలా అంటున్నారు, ఇలా అయిపోయిందా? అని చిన్న విషయాన్ని పెద్దగా అయ్యబాబోయ్! అని దాని గురించి ఎక్కడికెళ్ళాలి? ఈ హాస్పిటల్‌కెళ్ళాలా? అక్కడికెళ్ళాలా? ఇదే అని థింక్ చేసేస్తా ఉంటావు. కానీ ఒక పిరమిడ్ మాస్టరు ఎప్పుడు అతిగా ఆలోచించడు. నాకొచ్చిందంటే ధ్యానం ద్వారా అది క్లియర్ అయిపోతది అంతే. ఎప్పుడు ఆ స్థితి వస్తది? ఆత్మశక్తిగా ఉన్నప్పుడు అటువంటి ఆలోచనలు మనం ఫేస్ చేయగలం అన్నమాట. ఆత్మశక్తి లోపించిందో అతిగా ఆలోచించడంలోకెళ్ళిపోతామండి మనం. భయంలోకెళ్ళిపోతాం. ఎప్పుడైతే అతిగా ఆలోచించి భయం వచ్చిందో ఇంకా అంతే, పునాది పడిపోయినట్టే అండి. భయం అనేది పెద్ద వైరస్. సాహసం అనేది ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి సాహసంతో ఉన్నాడు అంటే ఆడు ఎన్‌లైట్‌మెంట్‌కి దగ్గరగా ఉన్నాడు. పత్రిజీ సాహసాలు చేశారండి. 1, 2 సాహసాలు కాదు పత్రిజీ. రోజు సాహసాలు చేస్తూనే ఉండేవారు. ఆయన 18 ఆదర్శ సూత్రాల్లో నో పూజ అంటే పంతులు కూడా వచ్చి కొట్టారండి పత్రి సార్‌ని. అయినా సరే ఆయన సాహసం చేశారు. నో విగ్రహారాధన అని. ఆయనేం భయపడిపోలేదు. అలాగని ఆళ్ళు తిడతన్నారు కదా అని పోన్లే ఈళ్ళకి నచ్చినట్టు చెప్దామని ఆయన అనుకోలేదు. అలా అనుకుంటే మనం ఈరోజు ఇంత గొప్ప జ్ఞానాన్ని పొందేవాళ్ళమా అండి? మనం కూడా ఎన్‌లైట్‌మెంట్ వైపు నడిచేవాళ్ళమా? ఆయన గాని ఆళ్ళ దృష్టిలోకెళ్ళిపోతే గనక. కానీ ఎంతమంది తిట్టినా పత్రి సార్‌ని పంతులు కొట్టినా ఆయన అదే మాట మీద నిలబడ్డాడు. అది ఎనర్జీ అండి. అది పవర్. అది ఆత్మబలం. అది సాహసం. అటువంటి లక్షణాలు మనలో ఉన్నాయా? ఎందుకంటే మనమంతా భగవంతులమని చెప్పారు పత్రిజీ. మనలో మార్పులు రావాలి. ఆచరణలోకి రావాలి. ఈ సాహసం అనే దాని మీద ధైర్యంగా సాహసించాలి ప్రతి విషయానికి. అలాగని రోడ్డుకి అడ్డంగా నడటం కాదండి. మళ్ళీ ఎక్కడ కామన్ సెన్స్ అక్కడే ఉపయోగించాలి. కానీ నీ ఆత్మ బలాన్ని ఎక్కడ కోల్పోకూడదు. నీకు భయం అనేదొచ్చిందో నీ ఆత్మ బలం అనేది కోల్పోయినట్టే. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మొన్న మా వారికి మంచం తగిలింది. మంచం కోడి తగిలిందనమాట. కోడి తగిలి గోరు లేసిపోయిందండి. మొత్తం గోరు పైకి బొటకన వేలు గోరనమాట. పైకి లేసిపోగానే మనం చూడగానే ఏమంటాం సహజంగా? బ్లడ్డు కారిపోతుంది. కారిపోతే గబగబా అయ్యో! బ్లడ్ కారిపోతుందనేసి గబగబా నేను పసుపది తీసుకొచ్చి దాని మీదేసి కడితే మా వారేం జేశారు, ఆ గోరుని గట్టిగా నొక్కుబెట్టి లేసిపోయిన గోరుని బొటకనవేలుకి నొక్కు పెట్టేసుకున్నారండి. అంటించేసుకున్నారు. ఇంక మా సత్య అయితే డాడీ దాన్ని అలాగే నొక్కేత్తన్నావేంటి డాడీ అని అరిచేత్తంది. ఆయన అబ్బాయి ఏం లేదే అదే అంటుకుపోద్దని గట్టిగా నొక్కు పెట్టేసి ఆ పసుపు రాసాం. ఈలోపు మా అన్నయ్య ఫిజియోథెరపీ డాక్టర్ అనమాట. అది అసలు పట్టించుకోవట్లేదు దాన్ని ఆయన.
అది రాసిన తర్వాత నడిచేస్తున్నారు, సైకిల్ వాకింగ్ చేసేస్తున్నారు. మా సత్య, అమ్మ నువ్వేనా చెప్పమ్మా, డాడీ ఏంటి అసలు దానికి రెస్ట్ ఇమ్మను, దానికి అక్కడ దెబ్బ తగిలిందంటే నేను ఆయన ఆలోచనలో దూరాను అనుకోండి, నేను వీక్ అవుతాను. డాడీకి ఏదనిపిస్తే చేస్తారు లేవే అని చూస్తున్నాను, కానీ ఒక్క నిమిషం ఈయన కూర్చుంటే బాగుండు కదా అని నాకు అనిపించిందండి. అనగానే మా అన్నయ్య వచ్చాడు. వచ్చి చూసి, అయ్యయ్యో అదేంటి బొటనవేలు అంత బ్లడ్ అయిపోయింది, కమిలిపోయింది, అది హాస్పిటల్కి వెళ్ళాలి, అది చూపించుకోవాలి, అసలు ఏమన్నా అర్థమవుతుందా, నువ్వు చెప్పవేంటి, వెళ్ళి కట్టించుకోమను, లేకపోతే టీటీ ఇంజెక్షన్ చేయించుకోమని, అది చేయించుకోమని ఒక అరగంట క్లాస్ పీకాడు. ఆహా, నవ్వుతూ అలా చూశాను అంతే, ఇంకెందుకు వాదించడం. చూశాను, ఆడు చెప్పాడు, వెళ్ళిపోయాడండి. తర్వాత నాకు క్లాస్ అని నేను విజయవాడ క్లాస్ అని వెళ్ళిపోయినాను. వెళ్ళొచ్చేసరికి ఆయన ఆ బొటన వేలు అసలు ఆ గోర్లు వేసింది దానికి అంటిపోయి మామూలుగానే ఉందండి. నిజంగా నాకు వండర్ అనిపించింది మా వాడిని చూసి. అసలు ఇంత నల్లగా అయిపోయి ఆ గోరు విడిపోయి గోరు దానికి అంటిపోయి యథాతథంగా వచ్చేసిందండి. అంటే నీ లోపల ఆ మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ ఏంటంటే ఆత్మబలం, సాహసం, ధైర్యం. ఇవే మన మెడిసిన్స్ అండి. ఏది వచ్చినా సరే ముందు ఆ ఆత్మబలం ఉంటే వచ్చేది ఏదైనా సరే చిన్నగా అయిపోతుంది. పత్రిజీ కూడా అనేవారు. నాకు ఒకసారి బొటకనేలు వాసింది. వాస్తే వాడి దగ్గరికి మా పక్కన హాస్పిటల్‌కెళ్తే వాడు ఏలు కోసేసి ఆపరేషన్ చేయాలి అని చెప్పాడు. చెప్తే నాకు భయమేసి ఇంటికొచ్చేసి నేనేం చేశాను, వేడి వేడి నీళ్ళలో బొటనవేలు పెట్టాను. పెట్టగానే నాకు మర్నాడికే తగ్గిపోయింది. అంటే మనం చేసే చిన్న చిన్న, అంటే అందుకే పత్రిజీ నో డాక్టర్ నో మెడిసిన్ అని ఎందుకన్నారంటే, నీలోనే మెడిసిన్ పెట్టుకొని బయట మెడిసిన్‌కి ఆధారపడుతున్నావు ఎందుకు? ఎందుకంటే ఆ మెడిసిన్ ద్వారా నువ్వు ఇంకా ఇంకా కుచించిపోతూ ఉంటావు. అవసరానికి ఎమర్జెన్సీ అంటే తప్పదు. కానీ మనం ప ప్రతి చిన్న విషయానికి బిళ్ళలు వాడేస్తా ఉంటాం. ఇవన్నీ కూడా మన ఎనర్జీని మో గేల్ చేస్తాయి. నీలోనే ఉంది మెడిసిన్. నీలో ఉంది ఆ శక్తి. ఎందుకంటే ధ్యానం అనే శక్తి నీలో ఉన్నప్పుడు ఇంకా ఏ బయట మెడిసిన్‌తో పని లేదని ఆ గురువు యొక్క ఆలోచన. కానీ మనం అది ఎంతవరకు అర్థం చేసుకున్నాం. కాబట్టి మన ప్రతి విషయంలో సత్యాన్ని చెప్పేటప్పుడు గాని, మనం కాన్ఫిడెన్స్‌గా మాట్లాడుతూ ఉంటాం చూడండి. అదే ఒక హెల్తీనెస్, అదే ఒక ఎనర్జీ, అది ఒక స్థితి. ఎందుకంటే నువ్వు ఒక కాన్ఫిడెన్స్‌గా తెలుసుకుంటున్నావు. అనుభవ జ్ఞానంతో తెలుసుకున్నావు. తెలుసుకుంది నువ్వు ఆచరిస్తూ ఉన్నావనుకోండి, అది ఇంక బలమైపోతుంది నీ లోపల. యెస్, నేను క్లాస్‌లో ఇది విన్నాను. నేను ఈరోజు మా ఇంట్లో ఆచరించాను. అనగానే ఆ ఆత్మబలం అనేది నీకు ఆటోమేటిక్‌గా పెరుగుద్ది. అప్పుడు నువ్వు ధైర్యంగా, కాన్ఫిడెన్స్‌గా మాట్లాడుతూ చెప్తూ ఉంటావు. యెస్, పత్రిజీ మహిళా చైతన్యం అంటే ఇదండి. మేము ఇది చేస్తున్నాం. ఇంత కాన్ఫిడెన్స్ మనందరికి ఎక్కడి నుంచి వచ్చింది? మన మూలం ఏంటి? మనం చేసే పని మనది కాదు. ఎందుకంటే పత్రిజీ ఇచ్చిన ఆయన చెప్పిన సత్యాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అది అసలు తలుచుకుంటేనే ఒక ఎనర్జీ, ఒక కాన్ఫిడెన్స్, అవునా కాదా? మనం ప్రతి ఊరు వెళ్తున్నాం. వెళ్ళిన చోటల్లా మనం క్లాసులు చెప్పడంతో పాటు ఈ మహిళా చైతన్యం గురించి ఒక రకమైన కాన్ఫిడెన్స్, ఒక రకమైన పాజిటివ్ థింకింగ్, ఒక రకమైన హెల్తీనెస్, ఒక రకమైన ఆత్మబలం పెరుగుతుందా లేదా? జరుగుతుంది. ఒక క్లాస్‌కి మనం వెళ్ళామంటే అక్కడ ఆత్మబలం పెరుగుతుందా లేదా? ఒకటికి రెండింతలు పెరుగుతుందండి. ఆ క్లాసుల వలన, ఆ జర్నీల వలన, అక్కడ తెలుసుకోవటం వల్ల, చెప్పడం ద్వారా, చెప్పడం వల్ల, ఆ సత్యాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం ద్వారా మన ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి పత్రిజీ ఇచ్చిన సత్యాన్ని ఎప్పుడు ఒక వ్యక్తి ఏమనుకుంటాడని కాదు, ఇతరుల అభిప్రాయాలు, అయ్యో మన మీద చెడు అభిప్రాయం వచ్చేద్దేమో అని కాదు, ఉన్నది ఉన్నట్టుగా సార్ చెప్పింది ప్రేమగా, మృదువుగా, స్ట్రాంగ్‌గా మనం చెప్పుకుంటూ, ఆచరిస్తూ వెళ్ళిపోవాలండి. ఆచరణలో మన ఆత్మబలం పెరుగుతుంది. ఆత్మబలం లేనిదే సాధన చెయ్యలేము. ఆత్మబలం లేనిదే నువ్వు ఎంత స్వాధ్యాయం చెయ్యి. స్వాధ్యాయం ద్వారా ఆత్మబలం, సజ్జన సాంగత్యం ద్వారా ఆత్మబలం, 3 గంటల ధ్యానం వల్ల ఆత్మబలం, గురువు సాంగత్యం వల్ల ఆత్మబలం. కాబట్టి ఈ ఆత్మబలాన్ని మనం రోజు పెంచుకుంటూ ఉండాలి. పెంచుకుంటూ ఉండాలి, పోగొట్టుకోకుండా ఉండాలి. ఈ 2 మన బాధ్యతే. ఎవరి బాధ్యత కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఎరుకతో ఉండాలి. ప్రతి విషయంలో సాక్షిగా ఉండాలి. మాట్లాడేటప్పుడు మాట్లాడకపోయినా తప్పే అండి.
అలాగని మౌనంగా కూర్చున్నా తప్పే. ఒక మీటింగ్ అవుతుంది, ఒక ఒక ప్రణాళిక జరిగేటప్పుడు మనం పత్రిజ మహిళా చంద్రులో మీటింగ్ పెడుతూ ఒక ప్రణాళిక జరుగుతూ ఉంటుంది. ప్రణాళిక జరిగేటప్పుడు నాకెందుకులే మౌనంగా ఉందాం, మనం సాక్షిగా చూద్దాం, నథింగ్, అక్కడ మాట్లాడాలి. జెట్టి రాణి మేడం నన్ను మీటింగ్‌కి తీసుకెళ్తా ఉండేవారనమాట. నేను వచ్చిన కొత్తలో. మీటింగ్ వెళ్తుంటే వీళ్ళందరూ మీటింగ్‌లో కూర్చునేవారు. నాకు అప్పుడు కొత్త కదా! నాకేం తెలీదు. నేను కుర్చీ పక్కకు కూర్చొని చూస్తా ఉండేదాన్ని. చాలా మంది అనేవారు, ఆహ్, "ఎందుకు రాణి మేడం మీటింగ్‌కెళ్తే మీరెళ్లి మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఆవిడ పని ఆ మీటింగ్ కాబట్టి ఆవిడెళ్తారు. ఆవిడ తోడుగా ఎళ్లి మీరెందుకు మీ టైం అంతా వృధా చేసుకుంటారు" అనేవారనమాట. ఎందుకంటే రాణి మేడం అనేది ఒక సాహసవంతమైన మేడం ఆవిడ. ఆవిడ నుంచి నేను ఆ సాహసం నేర్చుకున్నానండి. ఆ థింకింగ్ నేర్చుకున్నాను. ఆ ధైర్యం నేర్చుకున్నాను. ఒక లేడీ ఒక గొప్ప ఇంట్లో పుట్టి అసలు బయటికి రాకుండా అసలు ఇంట్లో ఏడుగురు తోటికోడళ్ళ మధ్య ఏడుగురు బావల మధ్య ఫ్యామిలీలు ఉమ్మడి కుటుంబంలోంచి ఆ ఒక్క ఆడావిడ బయటికి ఎలా వచ్చేవారంటే తెలుసా అండి? అదే పెద్ద పుస్తకం నాకు. ఆళ్ళందరినీ ఈవిడ స్థితి ఆళ్ళ స్థితిలోకి ఎప్పుడు ఎళ్ళేవారు కాదు. ఎళ్ళాలంటే ఎళ్ళాలి అంతే. దాటుకొని వచ్చేవారు అంతే ఆవిడ. ఎళ్లి ఆ మీటింగ్‌లో కూర్చొని ఆ మీటింగ్‌లో ఎంత ఆనందంగా ప్రణాళికలేసేవారో. నేను అన్నీ గమనిస్తూ ఉండేదాన్ని. అబ్బా! ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఎంత ఇది జరుగుతుందని. ఇంకా మన పక్కోళ్ళుంటారు. నీకు ఈ మీటింగ్ నీకు అవసరమా? శైలి గారు ఎందుకండి? రాణి గారు కూడా ఆ మీటింగ్‌లకెళ్తారు. మీ టైం వేస్ట్ కదా! ఆవిడ కూడా తిరగాల అనంటే, నేను ఒకరోజు వీళ్ళందరూ అన్నప్పుడు అక్కడ కూర్చొని ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు ధ్యానం చేసుకునండి కళ్ళు తెరిచానండి. కళ్ళు తెరిస్తే ఆ మీటింగ్ అవుతుందండి అక్కడ. ఎంతోమంది యాస్ట్రల్ మాస్టర్స్ అందరూ ఆ మీటింగ్‌లో ఈ ప్రణాళికలో ఎవరు ఏ ఆలోచన ఏది తీసుకుంటారా అని ఆతృతగా చూస్తున్నారనమాట. పైనున్న దేవతలందరూ. ఆ సీను కనిపించిందండి. నిజంగా గుండె జల్లుమందనమాట. అంటే ఒక విశ్వ కళ్యాణ ప్రణాళిక యేసేటప్పుడు ఎంతోమంది యాస్ట్రల్ మాస్టర్స్ ఎంతో ఎనర్జీ ఆ సమయంలో అక్కడుంటుందండి. అది చూసిన తర్వాత నిజంగా ఎంత ఆనందం వేసిందో ఆ మీటింగ్‌లో అనుకునేదాన్ని. ఓహో! ఒకళ్ళు తేడాగా మాట్లాడతారు. ఒకళ్ళు వద్దంటారు. ఒకళ్ళు కాదంటారు. కానీ ఈటి ద్వారా కూడా ఎక్కువ నాలెడ్జ్ తీసుకుంటాం మనం అక్కడ ప్రెజెంట్‌లో. ఓహో! ఇలా మాట్లాడకూడదు. ఇలా మాట్లాడామంటే ఇటువంటి ఆలోచనలొస్తాయి. ఓహో! ఏదైనా ఒక ప్రణాళిక ఏసేటప్పుడు ఇంత పాజిటివ్‌గా మాట్లాడాలి. ఇలా థింక్ చేయాలి అని మొత్తం సబ్జెక్ట్ అక్కడే నేర్చుకున్నానండి నేను. అంటే ఒక మీటింగ్ అనేది ఏదో సొల్లు కబుర్లేసుకోవడానికో లేతే ఇది అని కాదు. ఒక ప్రణాళిక జరుగుతుందంటే ముక్కోటి దేవతలు అక్కడ ఉంటారండి. నేచర్‌కి ఒక ప్రణాళిక మనం ఏస్తున్నామంటే. ఈరోజు పత్రిజీ మహిళా చైతన్యం ఇంతమంది ఒక మీట్ అవుతున్నామంటే ఎంతోమంది స్త్రీ శక్తులు ఇక్కడ తెల్లవారుజాము నుంచి ధ్యానం చేస్తున్నారు. కానీ అక్కడ ఈ ఎనర్జీ ఉంటుంది. ప్రతి దానికి ఉంటుందండి. కాబట్టి నీ భౌతికమైన పనులు నీకు తక్కువగా అనిపించుకోవచ్చు కానీ, ఆధ్యాత్మికంలో ఏ చిన్న పని కూడా నీకు వేస్ట్ కాదు. ప్రతీదీ నీలో శక్తి పెంచుతూ ఉంటుంది. ప్రతీదీ ఆత్మబలం. మీరుండండి ఒక నెల్లాళ్ళు బయటికెళ్ళకుండా ఇంట్లో ధ్యానం చేసుకుంటూ ఉండండి. మీ ఆత్మస్థితి ఏంటో మీకే తెలిసిపోద్ది. అయ్య బాబోయ్! ఇంట్లో ఉండిపోయాను. నేను వెళ్ళాలి బయటికి. నలుగురితో మాట్లాడాలి. మళ్ళీ క్లాస్‌కెళ్ళాలి అని నువ్వు ఒక స్థితికెళ్ళిపోయి ఉండిపోదాం అనుకున్నా ఉండలేమండి. ఎందుకంటే ఆత్మబలం క్షీణిస్తూ ఉంటుంది. కాబట్టి ఏది విన్నా ఒక శాకాహారాలి అయినా నీకొచ్చే అవకాశం ప్రతీది కూడా నీ చెవిలో పలానా ప్రోగ్రామ్ ఉందంటే నీకొచ్చే అవకాశం. దాన్ని నువ్వు అక్కడికి వెళ్లి నీ ఎనర్జీని ఎలా పెంచుకోవాలి ఆత్మబలం దాన్ని వెతకండి వెళ్ళిన చోట. అలా నేను ప్రతి చోట ఈరోజు ఎంత ఎదిగాను అంటే ఇవన్నీ నా బేస్‌మెంట్స్ అండి. ఆ ప్రణాళిక, ఆ మీటింగ్‌లకెళ్ళటం ప్రతీదీ చిన్నది మిస్ చేసుకునేదాన్ని కాదు. ప్రతి దాన్ని అబ్జర్వ్ చేసేదాన్ని. ప్రతి దాన్ని గమనించేదాన్ని. ప్రతి దాని నుంచి ధైర్యం నేర్చుకునేదాన్ని. ఓహో! ఇలా ఒకసారి రాణి మేడంకి పెద్ద శాఖాహార ర్యాలీ అనమాట. జగపతిరాజు గారు అన్ని ఊర్లు చేసుకుంటూ వస్తున్నారు. రాజమండ్రి కూడా వస్తున్నాము. మాకు భోజనాలు ఏర్పాటు చేయండన్నారు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ ఎళ్ళటానికి వీల్లేదు. నువ్వీసారి నువ్వెళ్తుంటే అందరూ నన్ను వేరేగా ఇదనుకుంటున్నారు. నువ్వసలు ఎళ్ళటానికి ఈల్లేదని ఆమెను ఆపేశారు శాఖాహార ర్యాలీకి. మేము ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయాలి గౌతమి ఘాట్‌లో.
అక్కడ అరేంజ్మెంట్ చేయాలి. రాణి మేడం ఫోన్ చేసి మీరు వాళ్ళు వచ్చేటప్పుడు మీరు రిసీవ్ చేసుకోండి అని అన్నీ చెప్తున్నారు కానీ ఆవిడ లోపల విపరీతమైన బాధ అనమాట. ఆవిడ ఏం చేశారు, ఇంకా 3 రోజులు ఉందన్నమాట ర్యాలీ వాళ్ళు రావటానికి. ఈ 3 రోజులు అండి ఇంట్లో మౌనంగా ఉండి ఎవ్వరితో మాట్లాడకుండా, అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా మౌనంగా ఇంట్లో కూర్చున్నారు. కూర్చుంటే అది 2 రోజుల నుంచి జరుగుతుందని నాకు తెలీదు. నేను రేపే కదా ప్రోగ్రాము, రేపు ఏంటి ఎలా చేయాలని రాణి మేడం ఇంటికెళ్ళా. ఇంటికెళ్ళేసరికి పరిస్థితి అర్థమైంది. రాణి మేడం నేను ఏమి తింటలేదు. నన్ను పంపిస్తేనే నేను తింటాను అని కూర్చున్నారండి. కరెక్ట్‌గా ర్యాలీ ఈవేళ మధ్యాహ్నానికి వస్తుందని గాని ఆళ్ళ ఆయన గారు, "అమ్మ ఎళ్ళమ్మా తల్లి" అని చెప్పి కారిచ్చి పంపించారండి. ఆ 2 రోజులు కూడా ఫుడ్ తీసుకోలేదండి ఆవిడ. మన ఊరొచ్చి నేను వర్క్‌లో పాల్గొనేటప్పుడు నాకు ఈ ఆహారం అవసరమా? అంటే అంత పట్టుదల, అంత తపన, అంత శ్రద్ధ అని నాకు వెంటనే ఫోన్ చేసి, "శైలు నేను వచ్చేస్తున్నాను. నువ్వొచ్చి నేను కారేసుకొచ్చేస్తున్నాను" నన్ను ఎక్కించుకొనెళ్ళి మరి ఆ రోజు మేమందరం కలిసి నిమ్మకాయ నీళ్ళు పట్టించామండి ఆవిడకి. దీక్ష ఆవిడ ఎవరిని తిట్టుకోలేదు. కానీ దాని యొక్క ఇంపార్టెంట్ తెలుసుకున్నా. ఓహో! ఒక వర్క్ అంటే ఇంత ఇంపార్టెంటా ఈవిడకి. మనకి ఎలా ఎళ్ళొద్దన్నారులేండి. పనుందిలేండి. పత్రిజీ కూడా సేమ్ అలాగే ఉండేవారండి. ఎక్కడ బ్రేక్ ఏయడం అంటే ఆయనకి అస్సలు నచ్చేది కాదు. ఏదైనా పనుందంటే నిద్రపోయేవారు కాదు. ఒంట్లో బాగోలేని చివరి సమయంలో కూడానండి. ఒంట్లో బాలేదు, తెల్లవారుజామున మెడిటేషన్ కడతాలో పొద్దున్నే లేసి స్నానం చేసి తెల్లవారుజామున ఆ స్టేజ్ మీదకెళ్ళడానికి లేసిపోయి రెడీ అయిపోయి కూర్చునేవారు తెల్లారితే. రాత్రంతా 11 గంటల దాకా మాస్టర్స్‌తో గడిపేవారు. అంటే అది ఆ ఇంటెన్షన్, ఆ తపన, మనం చేసే పనిలో తపనుండాలండి. పని చేస్తాం. కానీ అందులో తపన, శ్రద్ధ లేకపోతే మళ్ళీ అది వేస్ట్. ఆ పనిని కూడా నువ్వు అనుభూతి చెందలేవు. ఏదో నాకు పనిచ్చారండి, ఏదో నెట్టుకొని ఎళ్తున్నానండి, నా వల్ల అవ్వట్లేదండి. ఈ స్థితిలో నువ్వున్నావంటే ఆ పని నీకు అనారోగ్యం కలిగిస్తది. నీకు ఎనర్జీ డిస్టర్బ్ చేస్తది. కాబట్టి నువ్వు చేసే చిన్న పనిలో కూడా ఆ శ్రద్ధ, ఆ తపన, ఆ ఇంటెన్షన్, మనం చేసే ప్రతి పనిలో ఇంటెన్షన్. ఈ రోజుల్లో ఏముందంటే చిన్న భౌతికమైన పనొస్తే అంతే, దీన్ని తీసి పక్కన పడేస్తున్నాం అంతే. అన్నిట్లికంటే చాలా ఇంపార్టెంట్ మన ధ్యాన సాధన, ఆధ్యాత్మిక జీవితం. కాబట్టి ఎప్పుడైతే చూడండి క్రిస్టియన్స్ ఉన్నారు. ఆళ్ళు ఆదివారం అయితే హరిబ్రహ్మాదులు లేని ఇళ్ళలో ఉండరు. ఎందుకంటే మేము చర్చికెళ్ళిపోవాలంటారు. అవునా గదా! ఎన్ని వచ్చిన దాటికెళ్ళిపోతారు. కానీ మనం కూడా అటువంటి పట్టుదల, అటువంటి శ్రద్ధ, ప్రతి దాని నుంచి ఏది వేస్ట్ కాదండి. ఏ ధ్యాన ప్రోగ్రామ్ వేస్ట్ కాదు. ఏ మీటింగు వేస్ట్ కాదు. అన్నీ నీ ఎదుగుదలకే, అన్నీ నీ ప్రణాళికకే, అన్నీ నీ అచీవ్‌మెంట్‌కే. ఎంత ఇందులో ములుగుతామో అంత హెల్తీగా ఉంటాము. ఎంత నువ్వు ఆగుతావో అంత అనారోగ్యానికి ఒక్కోటి నీకు మళ్ళీ చేరతా ఉంటుంది. గమనించుకోండి. మరి సుష్మా గారు వాళ్ళ ఆడపడుచు గారు కొన్నాళ్ళు రాలేదు. రాలేనప్పుడు ఆవిడకి ఆ ఫీల్ తెలిసింది. వచ్చేటప్పుడు, రానప్పుడు స్థితి. మళ్ళీ ఆవిడ దాన్ని తెలుసుకొని మళ్ళీ మన జూమ్‌లోకి రావడం మొదలుపెట్టారు. అవునా కాదా? ఆవిడకొకసారి గట్టిగా తప్పట్లు కొడదామండి. సూర్యకుమారి విజయవాడ మేడం. అంటే ఒకానొక స్థితిలో మనసు ఆపేస్తాం. ఇది అవసరమా? అది అవసరమా? కానీ ప్రతీదీ అవసరమే. భూమి మీద ఈ శ్వాస వదిలి ఎళ్ళేలోగా ఎన్నో నేర్చుకోవాలి. ప్రతీదీ లెసనే. ప్రతీదీ నేర్చుకోవటమే. ఆధ్యాత్మికంగా ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతున్నా ఎళ్ళవలసిందే. అవకాశం ఉన్నంత వరకు వెళ్ళాలి. టైం పెట్టాలి. అక్కడి నుంచి ఎంతో నేర్చుకుంటాం. నేర్చుకోకపోవడం అంటూ ఏముండదు. ప్రతీదీ అనుభవాలే. ప్రతీదీ అద్భుతాలే. అనుభవజ్ఞానం పెరిగే కొద్దీ ఆత్మశక్తి పెరుగుతుంది. అనుభవజ్ఞానం పెరగాలంటే ఆచరించాలి. ఆచరించాలంటే ఎరుగుతూ ఉండాలి. ఎరుగుతూ ఉండాలంటే అతి తక్కువ ఆలోచించాలి. అనవసరమైన ఆలోచనలు ఆలోచించకూడదు. ఇవన్నీ కూడా మన జీవితంలో పెద్ద ప్రణాళికలు. మనం చేస్తున్న ధ్యానం ఆషామాషీ కాదండి. ఏదో 2 గంటలు కళ్ళు మూసి కూర్చొని ధ్యానం చేసేస్తే నేను అచీవ్‌మెంట్ అయిపోతాను అంటే. సాధన పెరిగే కొద్దీ ఇవన్నిట్లో చేంజ్ రావాలి. చేంజ్ వస్తున్నాయా? నువ్వు ఆచరిస్తున్నావా?
మొన్న మేము పుత్తూరు వెళ్ళినప్పుడు సూర్యకుమారి గారు పుత్తూరు కదా, ఆవిడకి కొంచెం ఒంట్లో బాగోలేదండి మన సూర్యకుమారి గారు. ఏమండి నాకు రొంప జ్వరం కానీ నేను వస్తానండి, ఇదే మాట. నిజంగా వండర్ఫుల్ అండి. ఆవిడ కూడా తప్పట్లు కొట్టాలి. నేనే ఇంకా అన్నాను, ఏమండి మీరు వచ్చి ఏమన్నా ఇబ్బంది పడతారేమో, ఫీవర్ అంటున్నారు, తలపోటు అంటున్నారు, మళ్ళీ మీరు అక్కడికి వచ్చి ఇబ్బంది పడితే మీ అబ్బాయి ఏమన్నా ఫీల్ అవుతారేమో, అది చూసుకోండి అని మేమందరం అన్నాం. అయినా సరే ఆవిడ లేదండి నాకు ఆ రోజుకి బాగుంటుందండి, టికెట్ తీసేయండి నేను వచ్చేస్తానండి అన్నారు. అని ఆవిడ మాకు స్టేషన్లోకి వచ్చిన తర్వాత ఆవిడ చూసితే నీరసంగా ఉన్నారు. ఏమండి మీరు ఓకేనా అంటే, ఓకేనండి నేను బాగానే ఉన్నాననేసి ధైర్యంగా ఆవిడ లలిత గారితో ఎక్కేసిందండి ఆవిడ. ఎక్కేసిన తర్వాత వీళ్ళందరూ ఏంటి ఇలా అంటున్నారు, నేను నీరసంగా ఉన్నానా, లేదు నేను బాగానే ఉన్నాను, పెన్ను పేపర్ తీసుకుని ఆవిడ చెప్తున్నారు నాకు, బుక్ తీసి నేను బాగానే ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను కరెక్ట్గానే ఉన్నాను, నాకు ఏ నీరసం లేదని పెన్నుతో రాసేసుకున్నారట ఆ ట్రైన్లో. అంతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడకి నీరసం లేదు, ఏమీ లేదు. అంటే ఆవిడ ఆచరించారు, ప్రాక్టికల్ చేశారు, సాహసించారు. కానీ పుత్తూరులో మరి ఎంత అద్భుతం జరిగింది, ఎంత ఎనర్జీస్ తీసుకున్నాం, ఎంత సాంగత్యం తెలిసింది, ఎంత నేర్చుకున్నాం అక్కడ, ఎంత వైబ్రేషన్ తీసుకున్నాం. మళ్ళీ ఆవిడ రీచ్ అయిపోయారు దానికి. మనం ఇంత కారణం అయితే చాలు, బాబా రావండి, బాబా అవ్వదండి, అది కుదరదండి. కానీ అది ఓకే, అది మీ ఇష్టం, ఇక్కడ ఎవరిని కామెంట్ చేయట్లేదు. కాకపోతే ఎనర్జీని సంపాదించుకోవడం నేర్చుకుందామండి. ఒక్క ధ్యానంలోనే కాదు సంపాదించుకోవడం, ఇన్ని రకాల పత్రిజీ అందుకనే అనేవారు, అన్ని చోట్లకి వెళ్ళాలి, అన్నీ నేర్చుకోవాలని ఎందుకు అనేవారండి. ఇంట్లో ఉన్నదాన్ని నేను బయటికి నెట్టి, శైలు మేడం ఒక్క రాజమండ్రే కాదు అన్ని చోట్లకి వెళ్ళాలి, నువ్వు ప్రపంచం అంతా తిరగాలి. ఎవరి కోసం? నా కోసం. నేను ప్రపంచం అంతా తిరుగుతుంటే అర్థమవుతుంది. 1,00,000 పుస్తకాలు ఓ ఇంట్లో కూర్చొని నువ్వు చదివిన దానికన్నా ఒక ఊరెళ్ళి అక్కడ నువ్వు తెలుసుకున్నది 1,00,000 పుస్తకాలతో సమానం అండి జ్ఞానం. అది ఆచరణలోకి కూడా స్పీడ్‌గా వచ్చేస్తది ప్రతీదీ కూడా. అవునా కాదా? పుత్తూరులో మాకు ఎక్కడికెళ్ళినా ఏసీ రూమ్ ఇచ్చేవారు. పుత్తూరులో ఏసీ లేదు. అయినా సరే ఎంత ఎంజాయ్ చేసామో, ఆ స్థితిని కూడా ఎంజాయ్ చేసాం. అంటే మేము ఒక మెట్టు ఎక్కామా లేదా? ఆ క్లాస్ జరుగుతున్నప్పుడు అసలు ఏమి తెలిసేది కాదు. అక్కడే ఆ పిరమిడ్‌లోనే ఆనందంగా కూర్చుంటే చల్లగా అనిపించేసేది. అంటే అంతా మనలోనే ఉంది, బయటెక్కడ ఏమీ లేదు. నీ ఆత్మ బలంలోనే ఉంది, నీ ఆలోచనలో ఉంది. ఓహ్! యెస్ ఇది లేదా? ఇప్పుడు నాకు బాలేదా? ఓకే నాకు బావుంటది, నేనెళ్తాను. అంతే. క్రియేట్ చేసుకో. పత్రిజీ అనేవారు యూ ఆర్ ఏ క్రియేటర్. మరి క్రియేట్ చేసుకోమా మనం? సూర్యకుమారి గారు క్రియేట్ చేసుకున్నారు. ఆవిడకి బాలేదు. ఎళ్తానని ఆవిడ ఆలోచనలో క్రియేట్ చేసుకున్నారు. ఎళ్ళాలి అనుకున్నారు. అంతే ఎళ్లారు. క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను క్లాస్ చెప్పాలని క్రియేట్ చేసుకున్నాను నిన్న. లలిత గారితో ఈరోజు క్లాస్ రావాలంటే అవునా అండి అని క్రియేట్ చేసుకున్నాను. చేసుకున్నాను కాబట్టి ఇంతమందితో సాంగత్యం ఈరోజు నాకు అవకాశం కలిగింది. నేను క్రియేట్ చేసుకోలేకపోతే ఈ అవకాశం రాదు. కాబట్టి ఇటువంటివి మనం ఆధ్యాత్మికమైన పనులు గాని, ఆధ్యాత్మికమైన సాంగత్యం గాని మనం క్రియేట్ చేసుకోవాలి. ఈరోజు నేను ఖాళీగా ఉన్నాను. ఇంట్లో నాకు ఇదిగా ఉంది. సర్లే ఇక్కడ సూర్యకుమారి గారి ఇంటికెళ్ళొద్దాం ఒక గంట. ఆవిడతో సాంగత్యం చేద్దాం. లలిత గారి ఇంటికెళ్దాం, లేదా సీత గారి ఇంటికెళ్దాం అని ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ అవ్వాలి మనం. ఫ్రెష్ చేసుకోవాలి లోపలంతా. ఆత్మని అంత శుద్ధిగా ఉంచుకోవాలి. కాబట్టి ఆత్మశుద్ధి లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ఆత్మశుద్ధి రావాలి అంటే మన ఆచరణ, అనుభూతి ఇవన్నీ కూడా మన లైఫ్‌లో డైలీ ఫార్మ్ అయిపోవాలి. పత్రిజిత్ అనేవారు నాకు తోడు లేరు సార్. ఎక్కడికైనా సార్ వైజాగ్ ఐఎఫ్ఎస్ జరిగిందండి. మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళారు. ఆ రోజు నైట్ మా ఇంట్లోనే ఉన్నారు. పొద్దుట ఐఎఫ్ఎస్ అనమాట. మన్నాడు ఐఎఫ్ఎస్. వైజాగ్ వెళ్తే శైలు మేడం నువ్వు ఐఎఫ్ఎస్‌కి రా అన్నారు. అలాగే సార్ వస్తానండి అన్నాను. ఎందుకు వస్తానన్నాను, శిరీష అంది. నేను సార్ ఐఎఫ్ఎస్ ఉంది కదండీ, నేను తోడొస్తాను మీకు, వెళ్దాం. నాకెళ్ళాలంది కానీ తోడు లేక మాట్లాడలేదు. తర్వాత ఆవిడ వస్తానంది. అలాగే సార్ శిరీష నేను ఇద్దరం కలిపి వస్తాం సార్. రేపు బయలుదేరుతాం సార్ అని అన్నానన్నమాట. ఓకే వెరీ గుడ్ మేడం వచ్చి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తెల్లారేసరికి శిరీష గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి శైలు మేడం నేను రావట్లేదండి, నాకు పని తగిలింది, మీరు వెళ్ళిపోండి అన్నారు. నేను అప్పటికి ఒక్కదాన్నే వెళ్ళటం తెలియదండి నాకు.
మీరు వెళ్ళిపోండి అనగానే నాకు భయం వేసింది. ఇది నేను ఒక్కదాన్ని ఎలాగ వెళ్ళగలను, నా వల్ల అవ్వదు అనేసి నేను ఆగిపోయానండి. ఆగిపోతే వైజాగ్లో ఐఎఫ్ఎస్ అయిపోయింది. రిటర్న్ మా ఇంట్లోనే స్టే మళ్ళీ పత్రి సార్ వెళ్తూ పత్రి సార్ వచ్చారు. ఆ రోజు అందరూ భోజనాలు అయిపోయినాయి. సార్ కాళ్ళు నొక్కుంటే ఏ శైలు మేడం, శిరీష గారు కూడా ఉన్నారు అక్కడ. ఏ శైలు మేడం ఏంటి సంగతులు, నువ్వెందుకు రాలేదు, ఐఎఫ్ఎస్కి రమ్మన్నాను కదా అన్నారు. అంటే సార్ అదండి వద్దాం అనుకున్నాను కానండి, ఇగో శిరీష గారు వస్తానన్నారు, తోడు లేదని అందుకని ఆగిపోయాను. అప్పుడు తిట్టారండి నన్ను. తోడు ఉంటే కానీ రాకపోవడం ఏంటి, ఆవిడ లేకపోతే నువ్వు రాకపోవడం ఏంటని ఒక 5 నిమిషాలు నన్ను తిట్టారండి పత్రి సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ప్రోగ్రామ్కి నేను అటెండ్ అవ్వకపోవడం అంటూ లేదండి. అక్కడతోనే ఆ జ్ఞానం పొందాను నేను. పత్రి అంటే అంత తపన పడి నువ్వు వస్తావు అనుకున్నాను ఐఎఫ్ఎస్కి, ఎదురు కూడా చూశాను. ఆ బోడిదానికి కుదరకపోతే నువ్వెందుకు రాకపోవాలి, ఆ బోడిదానికి ఏదో బోడి పని తగిలింది అనుకో, నీ స్థితి ఏమైంది, నీ ధ్యాన స్థితి ఏమైంది. మనం అనుకుంటూ ఒక జతను తీసుకొస్తా ఉంటాం ప్రతి చోటకి. ఈ జతకి ఏముంది, వాళ్ళు అంత ఆత్మస్థితిలో ఉండరు, ఏదో కొంచెం వినేసి మేము వెళ్ళిపోతామని అంటారు. కానీ ఆవిడ వల్ల మనం ఒక్కొక్కసారి లేచి వాళ్ళు కూడా వెళ్ళిపోవాల్సి వస్తాయి. ఇటువంటి సందర్భాలు చాలా మందికి ఎదురై ఉంటాయి. ఒకరిని తీసుకొస్తాం, వాళ్ళకేమో ఎక్కదు. అయ్య బాబా వాళ్ళు వెళ్ళిపోదాం అంటున్నారండి, మళ్ళీ నేను వెళ్ళలేనండి అని కూడా మనం వెళ్ళిపోతాం. అంటే ఒక చోటకు మనం వచ్చామంటే మీరు రాలేదు, ఆ మాస్టర్లు మిమ్మల్ని అక్కడ రప్పించారు. ఏ ప్రణాళికైనా కారణం లేకుండా ఏమీ జరగదండి. ఒక ప్రణాళిక నువ్వు ఉన్నావు అంటే అది పక్కోడు వలన డిస్టర్బ్ అవ్వకూడదు, పక్కోడి స్థితి వలన నువ్వు డిస్టర్బ్ అవ్వకూడదు అనేది అప్పుడు పత్రిజీ మాటల్లో నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఇంకా పత్రి సార్ ఎప్పుడు సార్ ఇంకా ఎవరు తోడు చూసుకోండి సార్, మీరు రమ్మన్నారంటే అక్కడికి రావాల్సిందే. ఎందుకంటే అక్కడ గురువు పిలిచాడంటే అక్కడ ఏదో ఎనర్జీ, మనకు ఉపయోగపడే ఎనర్జీ అక్కడ క్రియేట్ అవ్వబోతుంది. కాబట్టి ఆ ఎనర్జీని మనని రమ్మంటారు పత్రిజీ. ఒక గురువులు రమ్మన్నారు అంటే చాలా కారణాలు ఉంటాయండి. ఇవన్నీ కూడా ఆత్మశక్తి పెంచుకునే స్థితిలో ఇవన్నీ కూడా. అలా పత్రిజీతో ఎన్నో పత్రి సార్తో ఒకసారి పెట్టుకోళ్ళు వెళ్ళినప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. వాళ్ళు కొత్తగా జాన్లోకి వచ్చారు. పత్రి సార్ అక్కడ ఫ్రెష్ అవ్వడానికి ఆపారనమాట పిఏలో. కొత్తోడికి ఏమి తెలియదు కదా, అందరికీ పెట్టాలని తెలియదు, వాళ్ళకి తెలుసో తెలీదో మనకు తెలియదు, కానీ అందరికీ టిఫిన్ వేస్తున్నారండి. టిఫిన్ వేస్తుంటే టిఫిన్ తక్కువ వచ్చింది. మేము ఎంతో ఆకలితో ఉన్నాం సార్తో జర్నీ చేసి సార్కి ముందుగా పెట్టేసి అందరికి ఒక్కొక్క చపాతీ వేసారు మాకు. మేము వెళ్ళిన గ్రూప్కి ఒక్కొక్క, మా ధన, నేను, సుధగారు, ఇంకా నలుగురు వెళ్ళాం అనమాట. వెళ్తే ఒక్కొక్క చపాతీ పెడితే తినేసాం, కానీ కడుపు నిండలేదు, ఆకలేస్తుంది. ఈలోపు పత్రి సార్ లోపల నుంచి వచ్చారు. ఏమా అందరు టిఫిన్ తిన్నారా అని అడిగారు. తిన్నాం సార్ అని అనగానే మా మొహాలంకి ఇలా చూశారు. ఆయన తెలియదు ఏముంది చెప్పండి, మా మొహాలంకి ఇలా చూశారు. చూసి నాతో వస్తే అన్ని కష్టాలే మేడం, నాతో పాటు మీరు కష్టాలు అనుభవించాలి, నాతో వస్తే అన్ని మీకు కష్టాలే అన్నారు. ఎందుకన్నారు చెప్పండి. అంటే అప్పుడు మేమందరం అన్నాం, సార్ మీతో ఉంటే కష్టం ఏంటి సార్, అది కష్టమైనా ఇష్టంగానే తీసుకుంటాం సార్ అన్నాం. అని ఆ రోజు అప్పుడు పత్రి సార్ ఇంకో పెరుమణ మాస్టర్ని పిలిచి, ఇగో మీ ఇంటికి వెళ్ళి తీసుకువెళ్ళు, ఈ నైట్ వాళ్ళు మీ ఇంట్లో ఉంచుకో అని చెప్పి వాళ్ళ ఇంటికి పంపించారండి. వాళ్ళ ఇంటికి పంపగానే వేడివేడి ఉప్మా చేసి మాకు వేడివేడి పాలు ఇచ్చి మాకు మంచి ఆతిథ్యం ఇచ్చారనమాట. అంటే చూడండి, గురువుకి తెలీదా మనం అంటే ఏంటో. ఇప్పుడు అనుకుంటున్నారు పత్రి సార్ లేరు కదా అని, కానీ ఇప్పటికీ పత్రి సార్ అదే ఏర్పాట్లు మనకు చేస్తున్నారు, గమనించుకోండి. అవునా కాదండి. నాకు పత్రి సార్ ఉన్నారండి, లైవ్ లో ఉన్నారు, లేరంటారా మీరు? ఉన్నారు మేడం. ఆయన లేరు కదా ఏం చేస్తాం, ఆయన లేరు కదా ఏముంటాం, ఆయన లేరు కదా ఏం వింటాం క్లాసు, ఇవన్నీ నాన్ సెన్స్. ఆయన ఉన్నారు, పత్రిజీ చెప్పారు అసలైన ఫిల్టరేషన్ 2025లోని. ఇప్పుడు అంతా మనకి పరీక్షా సమయం అండి, మనందరికీ ఎగ్జామ్ టైం ఇదంతా. కాబట్టి ప్రతి సాధకుడు సాధనకు అవసరమైన ఎప్పుడు మిస్ చేసుకోకూడదు. ఎంతో పని ఉంటే గాని, ఎంతో మీదకొచ్చి పడితే గాని ప్రతి దాని నుంచి నీ ఆత్మకి ఎదుగుదల రెడీ చేసి ఉంచుతారు. పైన పెద్ద సిస్టమ్ జరుగుతుందండి. పైన
యాస్ట్రల్ మాస్టర్ పెద్ద సిస్టంలో మనం ఉన్నాం. ఓహో సూర్కళ ఇక్కడ ఉందా, ఈ సూర్కళని ఇక్కడికి వెళ్తే తిన ఎనర్జీ పరంగా ఆత్మ పరంగా ఎదుగుతుంది అని పైన ప్రణాళిక కూడా వేస్తారు. ఎవరో మాస్టర్ వస్తారు సూర్కళ గారి దగ్గరికి, ఏమండి పలానా చోటుకి వెళ్దామండి, అక్కడ ఇది ఉందండి, రండి వెళ్దాం అంటారు. అంటే ఈవిడ ఆత్మస్థితిలో ఉందనుకోండి, ఆ స్థితి ఏంటో ఓహో ఆ ప్రోగ్రామ్కి వెళ్తే నువ్వేం పొందుతావు అని ఆత్మస్థితిలో మనం ఉన్నాం అనుకోండి, వెంటనే టచ్ చేయి అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు తెలిసినా తెలియకపోయినా తాడే ఉన్నా లేకపోయినా నీ ఆత్మ బలం అనేది పెరుగు తీరుతుంది, ఆత్మశక్తి అనేది పెరుగు తీరుతుంది, నీకు తెలిసినా తెలియకపోయినా. మొన్న దుర్గ గారు విజయవాడ వెళ్ళామండి, దుర్గ గారు వచ్చారు, మా సుష్మా గారు ఇంట్లో నైట్ స్టే ఉన్నాం. నైట్ ఆవిడ అక్కడికి వచ్చినప్పుడు ఆవిడ ఫేస్ వేరు, మనిషి అదో రకంగా నీరసంగా అదో రకంగా ఉన్నారు. ఆ రోజు రామరెడ్డి గారు పెళ్లి పనులు ఉన్నా, నేను ఏమండి మీతో ఉంటానండి, రామరెడ్డి గారి క్లాస్ నేను వస్తానండి అని నైట్ సుష్మా గారి ఇంట్లో ఉండిపోయి మేమంతా నైట్ అంతా సజ్జన సాంగత్యం 12 దాకా సజ్జన సాంగత్యం చేసుకుని మళ్ళీ పొద్దుటే లేచి అక్కడ క్లాస్కి వెళ్ళి క్లాస్ విని తర్వాత దుర్గ గారు మా ఇంటికి రావాలి శైలి గారు మీరు వస్తారా లేదా అని పాపం ఆవిడ ఆటో రెడీ పెట్టి అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి అక్కడికి వచ్చినప్పుడు ఆవిడ ఫేస్ వేరండి, ఆ మన్నాడున్న ఆవిడ ఫేస్ వేరు. అందరూ అంటే అప్పుడున్న అర్థమైంది అనమాట, ఇదేంటండి మీరు వచ్చేటప్పుడు ఉన్న ఫేస్, మరి క్లాస్కి వెళ్ళి ఇన్ని చేసిన తర్వాత ఆవిడ టోటల్లీ డిఫరెంట్ చేంజ్ ఆవిడలో, ఆ ఫేస్ లో. అంటే ఒక చోటకి వెళ్తాము అంటే ఎంత పొందుతామో చూడండి, ఆ ఎనర్జీని ఎంత పొందుతాం, ఎంత జ్ఞానం పొందుతాం. కాబట్టి దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, ఏ అవకాశం వచ్చినా మిస్ కాకండి. భౌతికమైన పనులకి ఇంపార్టెంట్ ఇవ్వకండి, కొంతవరకే ఇవ్వండి, కొంతవరకే. అది ఎంతవరకు చేయాలి చక్కగా అందంగా చేయండి భౌతికమైన పనులు, కానీ మీ టైం మీ చేతిలో, ఆధ్యాత్మిక టైం మాత్రం కిల్ చేసుకోకండి. సమయం లేదు, రాబోయే విపత్తులు చాలా ముందుకు కనిపిస్తున్నాయి. ఆ విపత్తుల్లో నువ్వు ఆత్మస్థైర్యంతో ఉండాలి, ఆత్మ బలంతో ఉండాలి. ఎప్పుడైతే ఆత్మ బలంతో నువ్వు ఉన్నావో ఏది నేను టచ్ చేయలేదు. కాబట్టి మనం అంతా కూడా ఎప్పుడు ఎనర్జీ సంపాదించుకోవడంలోనే ఉండాలి. భౌతికమైన చిన్ని కారణాలకి ఆధ్యాత్మికతని మిస్ చేసుకోకండి. సాధన చేయండి, ఎక్కువ సాంగత్యంలో ఉండండి. సాంగత్యంలోనే మార్పు అనేది ప్రతి వ్యక్తి. ఎప్పుడు మన సెల్ఫ్ కోల్పోవద్దు, ఆత్మస్థైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఎక్కడైనా భయం భయం కల్పించే మాటలు మాట్లాడుతున్నారంటే బయటకు వచ్చేయండి, అవి వినకండి. ఎవరిదైనా ఒక హెల్త్ ప్రాబ్లం ఉందంటే ఏమండి నాకు ఒంట్లో బాగాలేదని చెప్పండి. ఆ హెల్త్ ప్రాబ్లం గురించి ఎంత పొడుగు సాగదీస్తాం, అవునా కదా. బ్లడ్ టెస్ట్కి వెళ్ళేవండి, దాని లోపల ఇది ఉందన్నారండి, దాని లోపల అది ఉన్నారండి, దాని ఇటువంటి ఏం వినద్దు. ఓహో హెల్త్ ప్రాబ్లం ఇదా ఉంది, ఓకే అని అక్కడ కట్ చేసి అక్కడ చేయవలసింది చేసి వచ్చేయడమే తప్ప, దాన్ని పదే 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 దాన్ని పొడిగించి దాన్ని సూక్ష్మంగా మరి మరి ఎలాగన్నారు డాక్టర్, అలా అన్నారు డాక్టర్, ఇవన్నీ కూడా చెప్పేటప్పుడు వాళ్ళ ఎనర్జీ గెయిన్ అవుతుంది, వినటం వల్ల మన ఎనర్జీ, అంటే నువ్వు హాయిగా కష్టపడి సంపాదించుకున్న అంతా వృధా అయిపోతుంది. కాబట్టి ఎక్కడ సింపుల్గా మాట్లాడడం నేర్చుకోండి. ఎంత అవసరమో ఒక పెద్ద విషయాన్ని చిన్నగా సింపుల్ వేస్ చేసి మాట్లాడడం అలవాటు చేసుకుందాము. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ రోజు ఈ అవకాశం నాకు ఇచ్చిన లలిత గారికి, సూర్యకుమారి గారికి, మరి మన మహిళా చైతన్యం టీం అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా మాట్లాడతారండి?